హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గా ఒక మెయిల్ అనేది వచ్చింది న్యూఢిల్లీ నుంచి. మే 3 అంటే ఫ్రైడే ఫ్రెండ్స్. ఈరోజు సండే 5:30 PM-కి 5:36 PM-కి వచ్చింది. రూల్ 3 జీడిఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మే 2024 సైకిల్ క్యాప్చరింగ్ ద వేకెన్సీస్ బై ద ఫీల్డ్ యూనిట్స్. అంటే మన వేకెన్సీస్ అనేవి మనకు ట్రాన్స్ఫర్ గురించి వేకెన్సీస్ అనేవి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రతి సర్కిల్లోనూ. Sir, Madam, this is regarding the May 2024 cycle of Rule 3 transfer of GDS. సో ఫస్ట్ ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత, అంటే ఆ వేకెన్సీస్ని తీసుకున్న తర్వాత మనకి పోర్టల్లో అనేది అప్డేట్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు మనం ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవచ్చు రూల్ 3 ట్రాన్స్ఫర్కి. తర్వాత మనకి జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మేలో ఒకవేళ ఓపెన్ అయితే మనకు జూన్ కానీ జూలైలో కానీ ఖచ్చితంగా మనకు షెడ్యూల్ 1 2024 జీడిఎస్ సైకిల్ 1 రాబోతుంది ఫ్రెండ్స్. ద షెడ్యూల్ ఆఫ్ ద మే 2000 ఈజ్ అండర్ ప్రాసెస్ డ్యూ టు అప్రూవల్ ఆఫ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో అథారిటీ అప్రూవల్ ఇంకా ఇవ్వలేదంటే అండర్ ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు. ద సేమ్ విల్ బి షేర్ డ్యూ టు కోర్స్ ఆల్ ద సర్కిల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాప్చరింగ్ ద వేకెన్సీస్ ఇన్ ద రూల్ 3 పోర్టల్. సో రిక్వెస్ట్ అనేది పెట్టారు ఫ్రెండ్స్ వేకెన్సీస్ గురించి. సో సిఈపిటి is request to enable access to the Rule 3 portal to fill units for vacancy capturing by 6th May 2024. అంటే రేపటికి మొత్తం వేకెన్సీస్ పంపించేలాగా డేట్ ఇచ్చారంట ఫ్రెండ్స్. అది మేబీ ఒకవేళ 2-3 days ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు వేకెన్సీస్ గురించి. వేకెన్సీస్ అరైజింగ్ అవుట్ డ్యూ టు వేకెన్సీస్ ఏ విధంగా తీసుకుంటారంటే డిశ్చార్జ్ ఆర్ వాలంటరీ డిశ్చార్జ్. అంటే ఎవరైనా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయినా, లేదంటే వాలంటరీగా వెళ్ళిపోయినా, తర్వాత రెజిగ్నేషను, తర్వాత ప్రమోషన్, రెగ్యులర్ డిపార్ట్మెంటల్ పోస్ట్. ఎవరికైనా ప్రమోషన్ వచ్చి డిపార్ట్మెంట్ అయిన వాళ్ళు డిప్యుటేషన్ టు ఐబీపీబీ, ఏఈపీసీ. ఎవరైనా డిప్యుటేషన్ మీద ఐబీపీబీ కానీ ఏపీఎస్కి పోయిన వేకెన్సీస్ ఆర్ అదర్వైజ్ అవైలబుల్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ ట్రాన్స్ఫర్. ఇంకా వేరే కండిషన్లో కూడా ఉన్న వేకెన్సీస్ని తీసుకుంటామని చెప్తున్నారు ఫ్రెండ్స్. యాజ్ నో జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సైకిల్ ఈజ్ అండర్ ప్రాసెస్. చూడండి, మనకి నోటిఫికేషన్ గురించి చెప్తున్నారు, అది కూడా అండర్ ప్రాసెస్లో ఉంది. ద వేకెన్సీస్ నోటిఫైడ్ ఇన్ ఎర్లియర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ సైకిల్స్ దట్ వర్ స్టిల్ వేకెంట్ విల్ ఆల్సో బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే ఇప్పటి వరకు కూడా, అంటే ఈ డేట్ వరకు కూడా ఎన్ని వేకెన్సీస్ని అవి కూడా నోటిఫికేషన్లో తీసుకుంటారంట ఫ్రెండ్స్. However, the posts are kept in vacant due to pending court cases or order may not be considered for a transfer cycle. ఏవైతే కోర్ట్ కేసెస్ కానీ ఇంకేమైనా ఆర్డర్స్ పెండింగ్ ఉన్నవి తీసుకోవడానికి క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనకి మేలో, అంటే ఈ మంత్ ఎండింగ్కి మన ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ అయ్యేలాగుంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందో నేను వెంటనే వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. అలాగే ఎలా అప్లై చేసుకోవాలని కూడా పెడతాను. మనకి ఇప్పుడు రీసెంట్గా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కూడా ఆప్షన్ ఇచ్చారని తెలిసింది ఫ్రెండ్స్. ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మనకి కౌంట్ లేక అనేది రాదంట. అంటే ఇప్పుడు జెంట్స్కి 2 times, లేడీస్కి 3 times కదా. ఒకవేళ మ్యూచువల్గా వాళ్ళ ప్లేస్లో మన ప్లేస్ వాళ్ళు వచ్చినప్పుడు కౌంట్ అనేది అవ్వదని అన్నారు. సో అలా అయితే మనకి కౌంట్ అలానే ఉండిపోతుంది. నార్మల్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకా నార్మల్గా కౌంట్ అనేది దాన్ని బట్టి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని బట్టి మనకి ఇస్తారు ఫ్రెండ్స్. సో జీడిఎస్ ఆన్లైన్ జీడిఎస్ ట్రాన్స్ఫర్ అనేది రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది మేలో ఓపెన్ అవుతుంది. మన ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి 11th May నుంచి 18th May అంటున్నారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.